నమస్తే, వెల్కమ్ టు లియో. దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా సాక్షి ప్రచురించే వార్తలన్నీ కూడా ఎంతటి నిజాలు అందరికీ తెలిసినవే. అయితే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ పత్రిక చదివినా చదవకపోయినా సరే ఖచ్చితంగా సాక్షిలో ఏం జరుగుతుందని మాత్రం విశ్లేషణ అయితే చేస్తుంటారు, కొద్దిసేపు నవ్వుకోవడానికి కూడా కావచ్చు. అయితే ఇదే సందర్భంలో చూసుకుంటే ఇక్కడ డిబేట్ చేస్తానికి సరైనటువంటి ఒక టాపిక్ దొరికిందో లేదో తెలియదు, కానీ సాక్షికి సంబంధించి మాత్రం నాగబాబు గారికి ఏదైతే పెద్దల సభకు పంపించబోతున్నారు అనే దాని వార్తను మాత్రం తీసుకున్నారు. అయితే వాళ్ళు మాట్లాడుతూ కుటుంబ రాజకీయాలు చేయను అని చెప్పేసి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు, అదిగా కుటుంబ రాజకీయాలు సరైనవి కాదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ అదే సాక్షికి సంబంధించినట్టు యాజమాన్యం కావచ్చు, భారతిరెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క కొడుకు కాదా జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు వీళ్ళ విశ్లేషణ ఏం జరుగుతుంది, ఎలా ఉందనేది మీకు ఒకసారి వినిపించదలుచుకున్నా, చూడండి, ఒకసారి వినండి మీరు కూడా. అన్నదాత సుఖీభవ, కానీ ఇంతవరకు దాని పాయింట్ చెప్పారు సుధాకర్ గారు. ఇక కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి నాగబాబు అలాగే ముగ్గురు ఎంపీలు? ముందుగా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఒకానొక రోజున పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వారసత్వ రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తూ తానైతే అటువంటి పనులు చేయనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన వ్యక్తి ఈ రోజున తన రక్త సంబంధికుడికే చంద్రబాబు నాయుడు గారు వారసత్వాన్ని పోషిస్తున్నారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజున అటువంటి రక్త సంబంధికుల రాజకీయాలకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆజ్యం పోసాడు. ఇది అయితే ఇక్కడ రక్త సంబంధులకు సంబంధించి ఆద్యం పోసాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఉండరుగా, సొంత చెల్లిని రోడ్డు మీదకైతే ఈడ్చారుగా, సొంత తల్లి మీదైతే కేసులు పెట్టారుగా, అదేవిధంగా సొంత బాబాయిని ఒక ఎంపీ సీట్ కోసం చంపారుగా. అందరూ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ లాగా ఉంటారా? అయితే ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే గతంలో కన్నా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఎంత స్థాయి మెజారిటీ వచ్చింది, ఏపీ ప్రజల్లో ఎలాంటి మద్దతు వచ్చిందైతే అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఇచ్చేటువంటి ఒక పొజిషన్ గురించి మాట్లాడుతున్నారు. అయితే గతంలో వీళ్ళకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఎవరు, అదేవిధంగా గతంలో వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఎంతమంది రాజకీయాల్లో పూర్తి స్థాయిలో రాలేదు. అయితే ఇలాగ చూసుకుంటూ పోతే కోకొల్లలు అని చెప్పుకోవాలి. అదేవిధంగా వీళ్ళు కులాన్ని కూడా ఆపాదిస్తూ వస్తుంటారు, అదే టీడీపీకి సంబంధించి కావచ్చు, జనసేనకు సంబంధించి కావచ్చు. కానీ ఎంతమంది రెడ్లు ఏదైతే మంచి మంచి పొజిషన్లో లేరు మొన్నటిదాకా, ఏదైతే టీటీడీ పూర్తిగా సర్వనాశనం చేస్తానికి రెడ్లు కారణం కాదా? అదేవిధంగా మిగతా సంబంధించి చూసుకుంటే వ్యవస్థల్లో కూడా అంతా వాళ్ళ సామాజిక సంబంధించి అందరినీ కూడా చూస్తూ వస్తున్నాం. అది ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేసరికి ఎందుకని వాళ్ళ సొంత వారిని పెడుతున్నారు అని చెప్పేసి అంటే, వాళ్ళు ఏపీ ప్రజలకి లేనటువంటి ఒక సమస్య మీకెందుకు అనేది మాత్రం ఇప్పుడైతే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఇంకా ఏం మాట్లాడారు మనం విందాం. నాగబాబు అనే వ్యక్తి ఒక అహంభావ, లేకపోతే ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణ, ఆయన ఎవరు ఆయనకి తెలియదా? అంటే ఆయన ఎవరో తెలియకుండానే రాజకీయాల్లో ఉన్నారా, మంత్రి కాబోతున్నాడా? అంటే దీనికి కూడా ఒక ఎవిడెన్స్ ఏంటంటే, గతంలో ఈ నాగబాబు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నాకు వీడియో ఉంది సార్ మీకు అది. అయితే గతంలో ఏదైతే సినిమాకి సంబంధించి కావచ్చు, చిన్న చిన్న వివాదాల మధ్యలో ఏదైనా మాట్లాడిన సందర్భాలలో సినిమాకి సంబంధించి తీసుకొచ్చి ఇప్పుడు రాజకీయాలకు ఆపాదిస్తూ నాగబాబు గారు గతంలో బాలకృష్ణ గారు ఏదో అన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సొంత చెల్లి ఏం మాట్లాడింది, సొంత చెల్లి సిగ్గుందా లేదా అని మాట్లాడినప్పుడు ఆ మాటలు ఎందుకని మీరు మాట్లాడరు? అదేవిధంగా సొంత తల్లి మీడియా ముందుకు వచ్చి జగన్కి ఓటు వేయొద్దని చెప్పి మాట్లాడిందిగా, అదెందుకని మీరు మాట్లాడరు? అయితే ఇప్పుడు ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఒక సమస్యను క్రియేట్ చేయాలనేది మాత్రమే వీళ్ళకి సంబంధించి ఒక నెపంగా పెట్టుకున్నారు, ఒక టార్గెట్గా పెట్టుకున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఎన్నికల కన్నా ముందు మనం చూసుకుంటే, కూటమి ఏర్పడక ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వెళ్ళి సంధి చేసి ఖచ్చితంగా మేము కూటంగా ఏర్పడిపోతున్నాము అనకముందు నుంచే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఒక విభేదం క్రియేట్ చేయాలని చెప్పి చాలామంది సినీ నటులతో కావచ్చు వీళ్ళందరితో చేయించినటువంటి ఒక బాపతి మీద కాదా? అయితే ఇప్పుడు చూసుకుంటే ఎందుకని సొంత చెల్లి మాట్లాడిన మాటల గురించి మీరు మాట్లాడడం లేదు? నాగబాబు గారు బాలకృష్ణ గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి అర్థమైన పాయింట్ ఏంటి అంటే,
కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ఏదైతే స్కీములు కావచ్చు ఇవన్నీ కూడా సక్సెస్ అవబోతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళ అన్న అయినటువంటి ఒక నాగబాబు గారికి ఈ యొక్క పదవి రాబోతుంది. అయితే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఆర్ కృష్ణయ్య కావచ్చు, మొన్నదాకా వైసీపీలో ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు బీజేపీ తరఫున పెద్దల సభకి వెళ్ళబోతున్నారు. సో అదొక అక్కసి కావచ్చు. ఇవన్నీ చూస్తున్నాం. బీదా మస్తాన్ కూడా మొన్నటిదాకా మనకు సంబంధించి వైసీపీ నేతే, ఆయన కూడా మళ్ళీ వెళ్ళడం కావచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం 2029 లోపల ఖచ్చితంగా సంచలనమైనటువంటి యొక్క మార్కును దాటబోతుందని చెప్పి వీళ్ళకి అర్థమవుతూ వస్తుంది. అయితే వీళ్ళు ఒక్కొక్కరిని పోగొట్టుకున్నటువంటి సందర్భంలో అదిగాక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి యొక్క ఫ్యామిలీ వ్యక్తులు కావచ్చు, రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తున్న సంగతి వీళ్ళందరికీ తెలిసింది. కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, వీళ్ళని ఏదో ఒకటి నెపం నెట్టాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ముందుగా ఇతరుల కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే ముందు మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, మీ చెల్లేమనింది, మీ తల్లేమనింది, మీ బాబాయ్ని ఎవరు చంపారు, సునీతకు మీరు ఏం న్యాయం చేశారు, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఏదైతే ఏపీకి సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా వస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఇదే అడుగుతున్నారు. దీనికి సంబంధించే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఛానల్ ఇంకా మార్పు లేదు. ఛానల్లోనే కాదు, పేపర్లో కూడా మార్పు లేదు. సో అవాస్తవాలు ఇంకా ప్రకటిస్తూనే ఉన్నారు. సో దీని గురించి మాత్రం ఇప్పుడు నాగబాబు గారికి సంబంధించి చర్చ మాత్రం చాలా పెద్ద ఎత్తున తీస్తున్నారు. గతంలో వాళ్ళ జరిగినటువంటి ఒక అన్ని వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఏపీ ప్రజలు కూడా అడుగుతున్నటువంటి సందర్భం ఏంటి అంటే, ఎందుకని గతంలో జరిగినటువంటి ఒక అన్ని సందర్భాలు వీళ్ళ తల్లికి సంబంధించినటువంటి మాటలు కావచ్చు, లేదా షర్మిల గారు మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా సునీత గారు మాట్లాడిన మాటలు కావచ్చు, గతంలో వివేకానంద రెడ్డి గారిని హత్య చేయక ముందే మీరు ఎలాంటి దాడి ఏదైతే మీ బాబాయ్ మీద చేసినటువంటి ఇవన్నీ కూడా తీసి ఇప్పుడు నెవరేసుకుంటూ వస్తున్నారు. సో అనవసరమైనట్టుగా ఏదైతే వైసీపీ కానీ లేదా వైసీపీకి సంబంధించిన మీడియా కానీ లేదా వైసీపీకి సంబంధించిన పత్రికలు కానీ వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అనవసరంగా వాళ్ళ సంబంధించి అంటే వాళ్ళే గుంత తీసుకున్నట్టుగా అది అందరికీ అర్థమవుతుంది. సో రానున్న కాలంలో అనవసరంగా వాళ్ళు ఇంకొద్ది వివాదాస్పదం కావడం తప్ప ఇలాంటి ఏమంటారనమాట న్యూస్ కానీ ఇలాంటి వార్తలు ప్రకటించడం వల్ల అనవసరంగా వాళ్ళకున్న ఇమేజ్ అనేది ఏదీ లేదు. కానీ ఉన్న కొద్దో గొప్ప కూడా పూర్తిగా డ్యామేజ్ అయితే వాళ్ళే చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అనవసరంగా ఇలాంటి వార్తలు ప్రచురించకూడదని చెప్పి ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.